అపవాదికి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం లేదండి. అపవాదికి కుటుంబము దేవుని యొక్క ప్రణాళికను బట్టి ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధికి రావడాన్ని అపవాది ఎంతగానో ద్వేషిస్తాడండి. కుటుంబం అనేది ఆ యొక్క పిల్లల యొక్క జీవితంలో కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, వారి ఆత్మీయ ఎదుగుదలలో కుటుంబం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని అడ్డగించాలని అపవాది ఏం చేస్తాడో తెలుసా? భర్తల మధ్య గొడవల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త మీదకి రేగుతుంది, భర్త భార్య మీదకి రేగుతారు. అయితే వారు ఒక చిన్న విషయాన్ని మర్చిపోతారు. అదేంటో తెలుసా? భర్త కాదు, భార్య కాదు, పాము ఎవరు? అపవాది అని చెప్పి. పాములు వస్తూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అపవాది ప్రతి ఒక్క చిన్న చిన్న గొడవల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే మీరు దేన్ని ఎదుర్కోవాలి? మీ భర్తని కాదు, మీ భార్యని కాదు, ఆ యొక్క వివాహ జీవితంలోనికి వచ్చిన ఆ పామును ఎదుర్కోవాలి.